హలో నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్. నేను మీ కృతిక. ఎన్నో ఆరోగ్య సమస్యలకి చిన్న చిన్న చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకి పరిష్కారం అందించడానికి మీ ముందుకు వస్తుంది మన హెల్త్ ట్రెజర్ ఛానల్. మన ఛానల్లో నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్న పెద్ద అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అందుకే మా హెల్త్ ట్రెజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గురకతో బాధపడుతున్న వారికో శుభవార్త. ఈ చిట్కాతో గురకకు చెక్ పెట్టేయచ్చు. నిద్రపోతున్నప్పుడు చాలా మంది గురక పెడుతుంటారు. ఆ గురకతో పక్కనున్న వారు నరకం చూస్తుంటారు. గురక పెట్టే వ్యక్తి గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే అతను అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోతూ హాయిగా గురక పెడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే తాను గురక పెడుతున్న విషయం తనకే తెలీదు. అలాంటి పరిస్థితుల్లో గురక పెడుతుంటారు. ఊబకాయం, స్థూలకాయం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువగా గురక పెడుతుంటారు. ఈ గురకని నివారించుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. గురక రాకుండా ఉండాలంటే ఏ చిట్కాని పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఆ చిట్కా ఏంటో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్కి సంబంధించిన కొత్త వీడియోలు మీకు అప్డేట్ రూపంలో కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిద్ర అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. పగలంతా కష్టపడి రాత్రివేళ భోజనం చేసిన కొన్ని గంటలకి నిద్రకు ఉపక్రమించి ఏ ఆలోచనలు లేకుండా హాయిగా నిద్రపోతే ఆ మనిషికి అంతకు మించిన స్వర్గసుఖం ఇంకొకటి ఉండదని చెప్పవచ్చు. మరి అలా నిద్రిస్తున్నప్పుడు, గాఢంగా నిద్రపడుతున్నప్పుడు పక్కనున్న వారు బిగ్గరగా గురక పెడుతూ ఉంటే నిద్రకు డిస్టర్బెన్స్ అయ్యి ఆ గురక పెట్టే వ్యక్తిని చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది. తమ గురకతో పక్కనున్న వారిని భయభ్రాంతులకి గురి చేసేవారు గురక సమస్య నుండి బయటపడడానికి ప్రతిరోజు కొన్ని వ్యాయామాలు చేయడం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం వంటివి చేస్తూ ఇక్కడ చెప్పే చిట్కాల్ని పాటించాలి. ఫస్ట్ రెమెడీ. ఈ రెమెడీ కోసం మనకి తేనె మరియు ఆలివ్ ఆయిల్ కావాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు తాగాలి. ఇలా తాగితే గురక నుంచి ఉపశమనం పొందవచ్చు. హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు. ఎందుకంటే తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజ లవణాలు, థైమిన్, రైబోఫ్లేవిన్, పైరడాక్సిన్, ఫ్యాంటోథెనిక్ యాసిడ్, నికోటిన్ యాసిడ్ లాంటి విటమిన్లు, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. అవి శ్వాసనాళాల్ని తెరుచుకునేలా చేసి శ్వాస బాగా అందేలా చేసి గురకని అరికడతాయి. ఆలివ్ నూనెలో సంతృప్త మరియు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ట్రైగ్లిసరైడ్స్ రూపంలో ఉంటాయి. ఇవి మిశ్రమ ట్రైగ్లిసరైడ్ ఎస్టర్లుగా ఏర్పడి ఉంటాయి. ఈ తేనె మరియు ఆలివ్ ఆయిల్ మిశ్రమం గురక సమస్యను నివారించి చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. సెకండ్ రెమెడీ. నెయ్యి. నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ మరియు విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. ఇవి మూసుకుపోయిన ముక్కు రంధ్రాలను తెరిచేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల గురక సమస్య నివారణ అవుతుంది. కాబట్టి గురక సమస్యతో బాధపడుతున్న వారు ఆహారంలో తప్పనిసరిగా నెయ్యిని వాడాలి. థర్డ్ రెమెడీ. యాలకుల గింజలలో టర్పెనైన్, లెమనాన్, టర్పినోల్ లాంటి రసాయనాలు ఉంటాయి. వీటిని శ్వాస సంబంధమైన ఆస్తమా, జలుబు, సైనస్ మొదలైన వ్యాధులలోనూ, చెడు శ్వాస మొదలైన వాటికి చికిత్సగా వాడతారు. కాబట్టి యాలకుల్ని వాడితే గురక నుంచి ఉపశమనం పొందొచ్చు. ముందుగా 1 గ్లాస్ వేడి నీటిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి నిద్రపోయే ముందు తాగితే గురక సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఫోర్త్ రెమెడీ. పుదీనా. నిద్రలేమి సమస్యను, గురకను నివారించడంలో పుదీనా సహాయపడుతుంది. ఈ పుదీనాని తైలం రూపంలో ముక్కుపై, ఛాతిపై, నడుముపై, నుదుటిపై మసాజ్ చేయాలి. ఇలా చేస్తే గురక సమస్య మళ్ళీ ఉత్పన్నం కాదు. లేదా ఈ విధంగా కూడా చేయవచ్చు. గోరువెచ్చని నీళ్ళలో కొన్ని పుదీనా ఆకులను నానబెట్టి ఆ నీటిని తాగితే శ్వాసనాళాల్ని తెరిచి గురక నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు కలుపుకొని తాగడం వల్ల అది శ్వాసనాళాలను శుభ్రపరిచి గురకని నివారిస్తుంది. కొద్దిగా వెల్లుల్లి రసాన్ని తాగడం వల్ల గురకని, సైనస్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని నివారించుకోవచ్చు. కాబట్టి గురకతో బాధపడేవారు ఈ రెమెడీస్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా హెల్త్ టిప్స్ గురించి మీకేమైనా సందేహాలు ఉంటే మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి.